హలో నమస్తే, నేను అశోక్. టీడీపీ అభ్యర్థులు ఎవరు? 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చాలామంది అభ్యర్థులను మారుస్తూ వస్తున్నారు. కొత్త అభ్యర్థులకు అవకాశం ఇస్తూ గెలిపే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. ఇక మరోవైపు టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. టీడీపీకి అంటే మెజార్టీ స్థానాలు జనసేన కోరుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ పార్టీ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళబోతుంది, వాళ్ళ అభ్యర్థులు ఎవరు, ఇలాంటి విశ్లేషణ గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి జీవీఎల్ఎన్ చారి గారు ఉన్నారు. చారి గారిని అడిగి టీడీపీ పార్టీ పరిస్థితి ఏంటి, వాళ్ళ అభ్యర్థుల లిస్ట్ ఎలా ఉండబోతుంది అనేది సార్తో డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. ఏంటి టీడీపీ అధినేత కొంత అలయన్స్లో ఉన్నారు వాళ్ళిద్దరు, ఇప్పుడు జనసేన టీడీపీ వాళ్ళు సీట్ల మధ్య కొంత తగులాట జరుగుతూ ఉంది చాలా రోజుల నుంచి. సో వీళ్ళిద్దరు మధ్య ఉన్నటువంటి ఒప్పందం ఏంటి, వాళ్ళిద్దరు వస్తే ఎవరికి ఏ సీట్లు వచ్చే అవకాశం ఉంది, అసలు టీడీపీ లిస్ట్ ఎలా ఉండబోతుంది? వ్యూహాత్మకంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వారి గ్రౌండ్ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే జనవరి 18వ తారీఖు 19 తర్వాత పవన్ కళ్యాణ్ గారికి పెద్ద బిగ్ హ్యాండ్ ఇస్తారు. అయినప్పటికీ చెడ్డ కోతి వనవల్లా తెరిచినట్లుగా ఎప్పుడు కూడాను రాజకీయాల్లో ఒక మార్మికమైనటువంటి వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఓకే. ఎవరి ఊహకు అందనటువంటి అతీతుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈజ్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్, నాట్ ఏ పొలిటీషియన్. జనసేన అధినేత వచ్చేసరికి ఎమోషనల్ పొలిటీషియన్. ఓకే. ఆయన ఏ క్షణంలో ఎలా ఉంటారనేటువంటిది ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారే ఏ బిగ్ బిజినెస్ పొలిటీషియన్, వ్యాపారంగా తెచ్చినటువంటి నాయకుడు. సో కాబట్టి వీళ్ళందరి వ్యూహాలకి, అందులో చంద్రబాబు నాయుడు గారు ఈ చెత్తను అక్కడేస్తే అది బంగారం అయిపోతుందా, ఈ చల్లని కాసు అవతల పక్కేస్తే చెల్లుతుందా అన్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఈయన తరచుగా ఈ పదాలు ఉపయోగిస్తున్నాడు అన్నటువంటి అంశాన్ని తీసుకుని గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు నాకున్నటువంటి కొద్ది జ్యోతిష్య పరిజ్ఞానంతో కొంత రాజకీయ నేపథ్యంలో ఈ 2024 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున సంక్రాంతి పండగ రోజున బరిలో దిగేటువంటి పందెం కోళ్ళు, ఓకే, ఇవే ఉంటాయి. అవకాశం ఉన్నంతవరకు 90% ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ అభ్యర్థులే ఉండొచ్చు. వీళ్ళకి కొంత గెలుపోవటములకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. ముందుగా ఇచ్చాపురం తీసుకున్నట్టయితే బెందాళం అశోక్ గారికి అవకాశం ఉంటుంది. ఓకే. టెక్కలి అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, ఆముదాల వలస కోన రవికుమార్ గారు, పలాస గౌతు శిరీష లేదా మరొక కొత్త అభ్యర్థి అక్కడ అవకాశం ఎక్కువ ఉంటుంది. రాజాం వచ్చేసరికి కొండ్రు మురళీమోహన్ గారు, లేదా ఇక్కడ మార్పు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బొబ్బిలి గతంలో మనకు సుజీకృష్ణ రంగారావు గారు ఉన్నారు. ఈసారి వారి సోదరుడు బేబీ నాయనకు అవకాశం ఇచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. అట్లాగే విజయనగరం అశోక్ గజపతిరాజు గారు, చీపురుపల్లి కిమిడి నాగార్జున గారు, కురుపాం టి జగదీశ్వరి గారు, పార్వతీపురం బి విజయచంద్ర గారు, వైజాగ్ తూర్పు వెలగపూడి రామకృష్ణ బాబు, లేదా పొత్తుల్లో ఏదైనా కొద్దిగా మార్పు వచ్చే అవకాశం ఉంది. వైజాగ్ పశ్చిమ వచ్చేసరికి గణబాబు, ఈ ప్లేస్లో కూడా మార్పులు కనపడుతున్నాయి. 90% గణబాబు గారే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. పాయికారావుపేట మా శిష్యురాలు అనిత గారే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నర్సీపట్నం చింతకాయల విజయ్ గారు, తుని యనమల రామకృష్ణుడు గారి కూతురు దివ్యకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. జగ్గంపేట జ్యోతుల నెహ్రూకి బహుశా అవకాశం దొరికి ఇది పొత్తుల్లో కనుక వెళ్ళినట్లయితే మాత్రం అక్కడ జ్యోతుల నెహ్రూకి మొండి చేయే
చూపించే అవకాశం ఉంది. లేని పక్షంలో జ్యోతి నెహ్రూ కాదని అక్కడ ఎవరికి ఇవ్వడు. పెద్దాపురం చినరాజప్ప ఇక్కడ మార్పుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. అనపర్తి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారికి అవకాశం ఉంటుంది. రాజమండ్రి అర్బన్ ఆదిరెడ్డి వాసు. సో మళ్ళీ వీరు వారి ఎర్రనాయుడు గారి సంతతిని దించే అవకాశం ఉంది. రాజమండ్రి రూరల్ ఒకవేళ జనసేన పొత్తులేకపోతే బుచ్చయ్య చౌదరి గారికి ఇక్కడ మంగళహారతి పడే అవకాశం ఎక్కువ ఉంది. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మంగళహారతికి. గోపాలపురం మద్దిపాటి వెంకట్రాజుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిమ్మిడివరం ఇది జనసేన అడిగేటువంటి సీటు, కానీ మిమ్మిడివరం జనసేనకు ఇచ్చేటువంటి అవకాశం లేకపోవచ్చు. ఆ స్థానంలో దాట్ల సుబ్బరాజు అనే వ్యక్తికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అమలాపురం ఒకవేళ జనసేనకి ఇచ్చినట్లయితే ఈ స్థానం జనసేనకి పోతుంది. లేని పక్షంలో బత్తుల ఆనందరావుకి ఆల్రెడీ ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్లుగా కనబడుతోంది. మండపేట ఇది జనసేనకి ఎవరు, అది మండపేట టీడీపీ కంచుకోట కాబట్టి ఆ ప్లేస్లో వేగుళ్ళ జోగేశ్వరరావుకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆచంట పీతాని సత్యనారాయణ నిన్నటి రోజున ఆచంటలో సభ వాళ్ళు ఊహించినంతగా సానుకూలంగా లేదు. బహుశా అది నా అంచనా ప్రకారం జనసేనకైతే ఎవరు అడగచ్చు, కానీ టీడీపీ కనుక ఇచ్చే పని అయితే ఆచంట పీతాని సత్యనారాయణకి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పాలకొల్లు టీడీపీ కంచుకోట కాబట్టి అక్కడ నిమ్మల రామానాయుడు తప్ప జనసేనకు అక్కడ సీట్ ఇచ్చే అవకాశం లేదు. ఉండి మంతెన రామరాజు కొంత ఊహాగారం ఏంటంటే ఉండిలో బాలకృష్ణ గారు పోటీ చేస్తారన్నటువంటి అంశం కూడా కనపడుతుంది. సో ఇక్కడ బాలకృష్ణ గారికి ఇవ్వచ్చు, లేకపోతే మంతెన రామరాజు గారికి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దెందులూరు చింతమనేని ప్రభాకర్ వారికి అవకాశం ఎక్కువ ఉంటుంది. విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు గారికి, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా గారికి, నందిగామ తంగిరాల సౌమ్య గారికి, జగ్గీపేట శ్రీరామ్ తాతయ్య లేదా నెట్టం రఘురామ్ గారి ఇద్దరిలో ఎక్కువ అవకాశాలు శ్రీరామ్ తాతయ్య గారికి అవకాశం ఉంటాయి. సెకండ్ ఆప్షన్ నెట్టం రఘురామ్ గారికి ఉంటుంది. గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గారు, పెనమలూరు బోడే ప్రసాద్ గారు, మంగళగిరి ఇది నారా లోకేష్ కూటమా లేదా అక్కడ కొత్త పేరు పెడుతున్నారు, అయితే నారా లోకేష్ గారికి హిందూపురం అన్న ప్లాన్లో ఉన్నారు. పొన్నూరు ధూళిపాళ నరేంద్ర, చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడ కొంత మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. అవకాశం ఉంటే మళ్ళా సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ పెదకూరపాడు తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వినుకొండ జీవి ఆంజనేయులు గారు, గురజాల ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు, మాచెర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు, వేమూరు నక్కా ఆనందబాబు, పర్చూరు ఏలూరి సాంబశివరావు గారు. ఒకవేళ ఇక్కడ ఏదన్నా బంధుత్వం గనక వస్తే బహుశా పురంధరేశ్వరి గారి కొడుకు ఏదన్నా వాళ్ళకి అలవాటు కదా, బీజేపీలో ఒకళ్ళు, వైసీపీలో ఒకళ్ళు, టీడీపీ ఒకళ్ళు. సో అక్కడ ఏదైనా బంధుత్వం మేనలుడి మీద కొడుకు మీద ఉత్సాహం కలిగితే పర్చూరు ఏలూరు సాంబశివరావుకి ముందు చేయి చూపించవచ్చు. ఒంగోలు దామెచర్ల జనార్దన్, కొండెపి శ్రీ బాలా వీరాంజనేయ స్వామి, కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి, కోవూరు పోలం రెడ్డి దినేష్ రెడ్డి గారికి అవకాశం ఎక్కువ ఉంటుంది. గతంలో ఆ స్థానంలో మనకు అనిత గారు పోటీ చేసి ఓటమి పాలైన స్థానంలో ఈసారి దినేష్ రెడ్డి గారికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇక నెల్లూరు నారాయణ గారే అవకాశం ఉంటుంది. ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి ఇది చివరి క్షణంలో అక్కడ అభ్యర్థిని మార్చేట అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, నగిరి గాలి భానుప్రకాష్ గారికి, పలమనేరు
అమర్నాథ్ రెడ్డి, కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, జమ్మలమడుగు భూపేష్ రెడ్డి గారు, మైదుకూరు పుట్టా సుధాకర్ గారు, పులివెందుల బీటెక్ రవి లేకపోతే మరొక కొత్త అభ్యర్థి. ఏమైనా అవకాశం ఉంటే వైఎస్ సునీత గారు ఇస్తారేమో. పులివెందుల ఓకే, ఆమె జమ్మలమడుగు అంటున్నారు. అంటే ఆమె ఎక్కువ సహజంగా ఈ సిఏబిఐ కేసు అప్పటి నుంచి వాళ్ళు ఓన్ చేసుకున్నారు కాబట్టి సో ఆమె రాజకీయాలకు వచ్చే అవకాశం కూడా లేదు. బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం గౌరు చరితారెడ్డి, కర్నూలు టీజీ భరత్, ఓకే, ఎమ్మెగనూరు మా గురువుగారు అబ్బాయి బివి జయనాగేశ్వర్ రెడ్డి, రాప్తాడు పరిటాల శ్రీరామ్ కానీ పరిటాల సునీతకు కానీ ఆ కుటుంబానికి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉరవకొండ పయ్యావుల కేశవ్ గారు, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డికి కానీ లేదా జేసీ ప్రభాకర్ రెడ్డికి కానీ ఇద్దరిలో ఒకరికి, కళ్యాణదుర్గం ఉమామహేశ్వర నాయుడు, హిందూపురం నందమూరి బాలకృష్ణ కానీ ఆ ప్లేస్లో మళ్ళీ కొత్త అభ్యర్థి కానీ అవకాశాలు ఉంటాయి. కదిరి కందికుంట వెంకట ప్రసాద్. సో మొదటి లిస్టులో మనకు సుమారు 69 మంది సభ్యులకి ఆయన ప్రకటిస్తుండగా ఇందులో కొంత పొత్తుల్లో కొన్ని స్థానాలు మారినప్పటికీ 90% ఈ అభ్యర్థులే అవకాశం ఉంది. ఈ 69 స్థానాల్లో విజయం సాధించేటువంటి స్థానాలు సుమారు 40 నుంచి 45 సీట్లు గెలవడానికి అవకాశాలు ఉన్న స్థానాలే. చూడండి, గట్టిగా మనం గతంలో చెప్పాం, వాళ్ళు ఓటమి చెందేటువంటి స్థానాల్లో ఇద్దరు క్యాండిడేట్లను ఎక్కడ నియమించుకోవాలి. ప్రకాశం జిల్లాలో కొన్ని, కడప జిల్లాలో కొన్ని, నెల్లూరు జిల్లాలో కొన్ని, ఇట్లా కొన్ని వదిలేసుకున్నారు. సో కాబట్టి ఈ 29 స్థానాల్లో 90% ఈ అభ్యర్థుల అవకాశం ఉంది. ఒక 10% అలయన్స్లో మార్పులు జరుగుతాయి తప్ప ఇంతకు మించి కొత్త అభ్యర్థులైతే ఈ ఫస్ట్ లిస్టులో అయితే రారు. ఆల్రెడీ వీళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకోమని బ్యాక్ డోర్ని చెప్పి ఉంటారు. సో నేను ఎందుకో ఒకసారి వాళ్ళ వైపు దృష్టి పెట్టినప్పుడు, ఎందుకంటే మనకు ముద్ర వేశారు. మీరు ఒక పార్టీ వ్యక్తిగా చాలా మంది భావిస్తారు. కానీ నేను పబ్లిక్ పార్టీ వ్యక్తిని. నేను బాబు గారికి జాతకాలు చెప్పాను, పవన్ గారికి జాతకాలు చెప్పాను, జగన్ గారికి చెబుతున్నాను. ఇంకా ఇంకో రకంగా చెప్పాలంటే నన్ను పెంచి పోషించింది అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు నన్ను ఆదరించారు. ఇంకా వైసీపీలో నన్ను ఒక్కళ్ళు ఆదరించలే, పిలిచి కూడా పవన్ చేతిలో పెట్టలే, వీళ్ళని నాకు పెట్టారు. కాస్త ఆ గెలిచిన వ్యక్తులు మళ్ళీ మా వాళ్ళే వస్తున్నారు కాబట్టి ధైర్యంగా ఈ 29 మంది లిస్టు ఇది కన్ఫర్మేషన్ లిస్టే. 90% ఈ అభ్యర్థులే ఉంటారు. వీటిలో అబోవ్ 70% గెలిచే క్యాండిడేట్లే ఉన్నారు. కాబట్టి ప్రతి వ్యూహాలు ఇద్దరూ మార్చుకుంటున్నారు. మరి ఇటు చలన కాసు అటు ఎట చల్లదో అటుపక్క అంతే, ఇటుపక్క అంతే. ఈ ఊరికి ఆ ఊరు ఎంతో, ఆ ఊరికి ఈ ఊరు అంతే. సో కాబట్టి అభ్యర్థుల యొక్క బలాబలాలు, ఆ ప్రాంతం యొక్క ఆవిర్భావ దినోత్సవాలు, అక్కడ యాస్పిరెంట్ యొక్క జాతకాన్ని తీసుకుని ఈ అభ్యర్థులైతే ఈ ప్రాంతంలో బలమైనటువంటి పోటీ ఇస్తారనే ఉద్దేశంతో నేను స్వచ్ఛందంగా గ్రౌండ్లో తీసుకున్నటువంటి రిపోర్ట్ ఇది. తప్పనిసరిగా ఇదే లిస్టు చంద్రబాబు గారి నోటి వెంట సంక్రాంతి పండుగ రోజున ఈ 12 కోళ్ళకి ఎరవేసేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. నాకు ఒక అప్లికేషన్ ఇక్కడ ఏంటంటే, అప్లికేషను జనసేనకి సంబంధించి వాళ్ళకి బలంగా ఉన్న జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, అక్కడ కొంచెం చూసుకుంటే కృష్ణ. కానీ మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి మేజర్ నియోజకవర్గాల్లో గతంలో జనసేన పార్టీకి దాదాపు 30,000, 20,000, 40,000 వచ్చిన నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. మరి వాళ్ళు ఎలా వదులుకొని ఉంటే టీడీపీకి ఇస్తారంటారు? అంటే ఇప్పుడు ఎన్ని సీట్లు ఇస్తారనేది ఏమన్నా ఒక నిర్ధారణకు వచ్చారా? రాలేదు. జనసేన ఓట్లతో గద్దె ఎక్కాలనుకున్నటువంటి ఆలోచన టీడీపీది. టీడీపీ సహకారంతో పదవిలోకి రావాలని
జనసేనది. ఇద్దరిది ఎలా ఉంటుందంటే దొంగ పోలీస్ ఆట మాదిరిగా ఉంది. 70 స్థానాల్లో జనసేన బలమైనటువంటి పోటీ ఇవ్వగలుగుతుంది అధికార వైసీపీ పార్టీకి. ఒక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలోనే 25 స్థానాల్లో బలమైనటువంటి పోటీ ఇవ్వగలుగుతుంది. ఓకే. ఒకటి కొన్ని నిడదవోలు ఒకటి, గోపాలపురం ఒకటి, తణుకు, ఇట్లా కొన్ని ప్రాంతాలు తప్ప 33 నియోజకవర్గాల్లో 25 నియోజకవర్గాల్లో వైసీపీకి బలమైనటువంటి పోటీ ఇచ్చేటువంటి సీట్లలో మరి ఎన్ని ఇస్తారనేది క్వశ్చన్ వేసుకున్నట్టయితే నాకు తెలిసి 9 10 ఇస్తారు వీళ్ళకి. ఆ మిగిలిన 15 స్థానాలు టీడీపీ తీసుకున్న అవి గెలిచే స్థానం వాళ్ళకైతే ఓడిపడదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక ఇచ్చినట్టయితే డ్యామ్ షూర్గా 25 స్థానాలు కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే పక్క 20 గెలుస్తాడు. అది వైసీపీకి ఇబ్బందికరంగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ వైసీపీ కూడా వాళ్ళ వ్యూహాలని ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. ఉదాహరణ సింపుల్గా మనం ఒక వాక్యంలో తేల్చాలంటే లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన వైసీపీ తరఫున నరసరావుపేట ఎంపీగా తప్ప ఆయన తెచ్చి గుంటూరులో పెట్టిన, ఈయన వైసీపీ వదిలి టీడీపీలోకి వెళ్ళిన ఓటమి ఖాయం. ప్రస్తుతం ఆయన గ్రహస్థితులు నరసరావుపేటకు బలంగా ఉన్నాయి. సో నరసరావుపేట గెలుస్తాడు. ఆయన గుంటూరు తీసుకొచ్చి గెలిపించినా వైసీపీకి గెలవడం కష్టం. లేదు ఆయన్ని టీడీపీ ఓన్ చేసుకున్నా గెలిచేది కష్టం. ఓకే. సో కాబట్టి ఇట్లా కొన్ని ఉంటాయి. పెట్టకే వినాయక్ గారు ఆయన ఎంపీగా దించుతున్నారు. సో బలమైన ప్రత్యర్థి కన్ఫామ్ ఆయన దిగటం 100% దిగుతాడు. ఎక్కడ దిగుతారు? నా అంచనా ఏలూరు దించవచ్చు. కొంతమంది విజయవాడ అంటున్నారు. విజయవాడ ఏలూరు కానీ రాజమండ్రి కానీ ఓకే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయనకున్నటువంటి కమ్యూనిటీ, ఆయన సొంత ప్లేసులు అవి. ఇట్లా నాకు తెలిసి సినిమా రంగంలో నుంచి కూడా కొంతమంది ఎంపీలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈయన వ్యూహాలు ఆల్రెడీ వాళ్ళకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీరు గ్రౌండ్ వర్క్ చేసుకోండి, మనం దీన్ని జీడిపాకం మాదిరిగా లాగి ఎంత లాగితే అంత బలం తగ్గుతుంది, కాబట్టి ఆ బలం తగ్గినప్పుడు చేయి వదిలేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నటువంటి భావన ఉంది. కాబట్టి జనసేన మేల్కొని ప్లాన్ బి మీరు వర్కౌట్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం. 70 స్థానాలు జనసేనకి తగ్గితే వరకం చెప్పాలంటే కాపుని పూర్తి స్థాయిలో అవమానించినట్లే. పూర్తి స్థాయి మీరు ఎలా డిసైడ్ చేస్తారండి సీట్లు? వాళ్ళ సీట్లు కాదండి. ఇప్పుడు మీరు 70 సీట్లు అంటే టీడీపీకి బలం లేదా? ఉత్తరాంధ్ర ఏ కమ్యూనిటీ ఎక్కువ ఓట్లు ఉన్నాయండి? కాపులే ఖచ్చితంగా. దాంట్లో కాదని ఎవరు అంటారు కదా? అంటే జనసేనకి ఉత్తరాంధ్రలో బలం లేదా? ఇచ్చాపురంలో బలం లేదా? శ్రీకాకుళంలో బలం లేదా? ఆముదాల వలసలో బలం లేదా? రాజాంలో బలం లేదా? ఎస్కోటలో బలం లేదా? గుంటూరు జిల్లాలో బలమైన ప్రాంతాలు బాపట్ల కాపు కమ్యూనిటీ ఉన్నటువంటి ఏరియా కదా, రెడ్డి కాపు ఉన్నది కదా, చీరాల కాపు లేదా, పర్చూరు కాపు లేదా? అంటే కాపు బలంగా ఉన్న ప్రాంతంలో జనసేన ఓట్ షేర్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇక్కడ మా డౌట్ ఏంటంటే 33 నియోజకవర్గాల బలంగా ఉన్నటువంటి దాంట్లో 4-5 ఎస్సీ స్థానాలు ఉన్నాయి. మిగిలిన 25 వచ్చేసరికి జనరల్ ఉన్నాయి కదా. అందులో 10 ఇచ్చినప్పుడు కంచుకోటలాగా 39 స్థానాలు గెలవని స్థానాల్లో జనసేనకి ఇవ్వడం వల్ల ఎవరికి మద్దతు ఇస్తున్నట్టు వీళ్ళు తీసుకెళ్ళి జనసేన వైఎస్ఆర్సీపీ స్థానాలు పెడుతున్నట్టు అవుతుంది. ఓకే. గెలిచే వ్యక్తిని గెలిచే చోట పెట్టుకోవాలి. 30,000 ఓట్లు వచ్చినాయి. ఆ ప్లేస్ జనసేనకి ఇద్దామా, టీడీపీ తీసుకుందామా? కాబట్టి అక్కడ జనసేనకి అక్కడ లాస్ట్ ఇయర్ ఓట్ షేర్ వచ్చింది కాబట్టి అక్కడ మన క్యాండిడేట్ని పెట్టుకుంటే జనసేన మాకు ఓట్లు వేస్తారనేటువంటి ఆలోచన. కాబట్టి ఇక్కడ జనసేన యొక్క మాట పబ్లిక్ వింటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి వాయిస్ వాళ్ళు కాపుకు ఓటు కనబడుతుంటే కాదు,
వచ్చే సమస్య అక్కడదే. హరిరామ జోగర్ ఎందుకు బాగులాడుతున్నా అంటే 70 సీట్లు తీసుకురా ఆయన, మనం అధికారంలోకి వస్తాం అని మెసేజ్ ఇస్తున్నాడు. అంటే 70 సీట్లు ఇస్తే అధికారంలోకి వస్తారు, 70 సీట్లలో గెలవాలి కదా. బలమైనటువంటి ప్రత్యర్థిగా ఎదిగే అవకాశం ఉంది. అవసరం చంద్రబాబు నాయుడు గారు దించడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. చాలదా? 70 సీట్లు ఎన్ని గెలిచే అవకాశం ఉంటుంది అంటారు వాళ్ళు? 30 దాకా వస్తాయండి వాళ్ళకి. 30 అంటే 40 సీట్లు తీసుకెళ్ళి వైసీపీకి ఇస్తానట్టే కదా అప్పుడు లెక్క. అట్లా కాదుగా, నీకు ఓట్ షేర్ మారిపోతుంది కదండి. ఓట్ షేర్ మారిపోవట్లేదా? ఇప్పుడు ఉదాహరణకి తాడేపల్లిగూడెం ఉంది, అక్కడ జనసేనకి గెలిచే సీటు వాళ్ళకి ఇస్తారు. పక్కన నిడదవోలు ఉంది, స్ట్రాంగ్ ఆస్పిరెంట్ వైసీపీ, అక్కడ ఇస్తే జనసేన గెలుస్తుందా? పోనీ అక్కడ టీడీపీ ఇస్తారు, అక్కడ కాపు షేరెడ్ ఓటింగ్ జనసేన టీడీపీ పడుతుంది. కానీ రాజోల ప్రాంతంలో జనసేనకి టీడీపీ వాళ్ళు ఓటేస్తారా? కాకినాడ రూరల్ కానీ అర్బన్ కానీ ఓటేస్తారా? లేదు. రాజమండ్రి రూరల్ ఉంది, బుచ్చ చౌదరి కాదని అక్కడ సీట్ ఇస్తారు, బుచ్చ చౌదరి వర్గం పవన్ కళ్యాణ్ ఓటేస్తుందా? నేను ఇందాక కందులు దుర్గేష్ గారు కూడా అదే మాట అన్నారు. నేను కూడా రాజమండ్రిలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను, ఇక్కడ పనిచేస్తాను, నేను కూడా ఒక ఆస్పిరెంట్నే అన్నారు మరి ఆయన. అంటే ఇక్కడ ఎడితిరిగి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో జరిగే డ్యామేజే ఏ ప్రభుత్వానికి డ్యామేజ్. అవును. ఇక్కడ 25 స్థానాలు బలమైన ప్రత్యర్థిగా ఉండేటువంటి కాపు కమ్యూనిటీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ యొక్క బలాన్ని 10 సీట్లకి పరిమితం చేయడం వల్ల అందులో కంచుకోటలు గెలవని స్థానాలు కొన్ని ఉన్నాయి టీడీపీకి, అవన్నీ వైసీపీ అకౌంట్లోకి వెళ్తాయి కదా. ఎంతసేపు 2014, 2019 ఓషన్స్ నడిపితే ఇక్కడ ఓటర్ యొక్క నాడి ఓటర్ ఆలోచించట్లా. ఓటర్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు ఎవరికి వెళ్ళలేదు, వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంది. ఎవరంటే ఈ పొత్తులు చిత్తులతో ఉన్నటువంటి నాయకులకి క్లారిటీ లేదు, కానీ ఓటర్కి ఎప్పుడు క్లారిటీ ఉంది. చివరి దాకా వాడు అందరికీ హై హై అంటారు, లాస్ట్లో చల్ చల్ అంటారు. కాబట్టి ఓటర్ అనేవాడు ఎప్పుడు తెలియగలవాడు, ఓటర్ ఎప్పుడు వాళ్ళకి దేవుడితో సమానం. కాబట్టి జనసేన బలమైన స్థానాల్లో జనసేనకు ఇస్తే వైసీపీని ఎదుర్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మీరు ప్రకటించిన 69లో కొంతమంది వైసీపీ అసంతృప్తులు ఎవరైతే టికెట్లు రాలేదో వాళ్ళందరూ మళ్ళీ టీడీపీకి వెళ్తారంట. మరి వాళ్ళకి ఏ హామీ మీద తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు? అంటే ఆయనకి ఆ డేరాలో తోలుబొమ్మలాట్లు ఉంటారు కదండి, తోలుబొమ్మలాట్లో బొమ్మాడి చోడు ఉంటాడు కేతిగాడు, అట్ట వాడుకుంటారు వాళ్ళని. అంటే వాళ్ళు వస్తాం అనుకుంటా, మాకు వస్తున్నారు, మాకు ఫోన్ చేస్తున్నారు, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. కాబట్టి ఏంటంటే టీడీపీ నుంచి వచ్చేవాళ్ళు టీడీపీకి వైసీపీ వెళ్ళరు, మొగ్గు చూపిస్తే కాంగ్రెస్ వైపు వెళ్తారేమో కొత్త వాతావరణం కోసం. చాలామంది అది ఇప్పుడు వైసీపీ వ్యతిరేకులంతా కాంగ్రెస్లోకో లేదంటే టీడీపీలోకో జనసేనలోకో వెళ్ళటం వల్ల ఆ పార్టీకి నష్టం కదా. అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే మాత్రాన 1% చేంజ్ వస్తుందో కానీ అంతకుమించి పెద్దగా పోయేదని లేదు. కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల వైసీపీకి ఉన్నటువంటి వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పడుతుంది తప్ప ఈ టీడీపీకో లేకపోతే జనసేనకో పడదు. ఆ లాజిక్ ఎందుకు మరి టీడీపీ జనసేన తెలుసుకోవట్లేదు? వాళ్ళందరూ మాకే పడుతుంది వాళ్ళ ధీమా. ఫర్ సపోజ్ బీజేపీకి వీళ్ళు కచీఫ్ వేస్తున్నారు, రాయ్ ఇంటి రోజుకో మంత్రి వస్తున్నాడు వెళ్తున్నారు. దీనివల్ల సిపిఐ సిపిఎం మైనారిటీ ఓట్లు ఆంధ్రప్రదేశ్లో 5 నుంచి 6 సీట్లు మైనారిటీ డిసైడ్ ఫ్యాక్టర్స్ సీట్స్ కొన్ని ఉన్నాయి, అయిపోతున్నాయా? ఎస్సీ ఎస్టీలు వాళ్ళు టీడీపీ ఓటేస్తారా? బీజేపీ అలయన్స్లో వేరు కదా. కాబట్టి ఇక్కడ మరి వాళ్ళకేంటంటే కేంద్రంలో ప్రభుత్వం యొక్క అండదండలు కావాలి. రేపు ఎలక్షన్ టైంలో బీజేపీ ప్రభుత్వంతో ఉంటే ఓట్ పోలింగ్ బాగా చేసుకోవచ్చు, పోలింగ్ బూతులను బాగా ఆక్రమించుకోవచ్చు, మరి జనసేనకు ఉండేటువంటి సైన్యం పిచ్చలుడు తిరగచ్చు, వైసీపీని ధీటుగా ఎదుర్కోవచ్చు అని ఒక చిన్న దాన్ని ఏమంటారంటే కరిగిపోయేటువంటి మంచు ముద్దకి ఇంచుక వేడి కలిగించినట్లుగా బీజేపీ పొత్తు దానికోసం. బీజేపీ ప్రేమతో కాదు, అది ధృతరాష్ట్రుడి కౌగిలం తెలియట్లే వాళ్ళకి. ఓకే. సో కాబట్టి బీజేపీ జనసేన టీడీపీతో కలవడం వల్ల ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు చీలడమే కాకుండా ఒక రకంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కంచంలో ఓకే చక్కటి పాత్ర ఇచ్చినట్టుగా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ ఫస్ట్ లిస్టులో
ఈ 69 స్థానాలలో 90% ఈ అభ్యర్థులే ఉంటారు. జనవరి 19వ తారీఖు మనకు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి బెయిల్ పిటిషన్ మీద విచారణ ప్లస్ జడ్జిమెంట్ ఉంటుంది. అది అనుకూలంగా వస్తే జనసేనకు రామ్ ఓకే, కాస్త ప్రతికూల ఫలితం వస్తుందంటే నిజం గెలవాలి అనే యాత్ర ఒకటి, మళ్ళీ జనసేనే రామ్ లల్లా పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆయన జైలుకి వెళ్తేనేమో జనసేనతో కూటమి కంటిన్యూ అవుతుంది. ఆయన జైలుకి వెళ్ళకపోతే జనసేన మాత్రం కాస్త పాజిటివ్ వచ్చితే మాత్రం జనసేనని ఇంకాస్త బలహీనం చేస్తారు. కాబట్టి 1990 ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొదలుపెట్టినప్పటి నుంచి నేను గ్రాఫ్ అంతా చూశాను. పుస్తకం కొమ్మినేని శ్రీనివాసరావు గారు పుస్తకం రాశారు. దాన్ని మొత్తం స్టడీ చేసిన తర్వాత ఆయనతో ఉన్న పొత్తులు లాస్ట్ బీ ఫార్మ్ ఇచ్చే వరకు తేల్చడు. ఈలోపు వాళ్ళ పనులు చేసుకుపోతుంటారు. తప్పెట్లమ్మో తాళాలని వాళ్ళ పనులు చేసుకుపోతారు. లాస్ట్లో ఒక కథ చేతిలో పెడతారు లేదా కటేఫ్. సో నా అంచనా ప్రకారం పొత్తు కంటిన్యూ అవుతున్నా చివరి క్షణం వరకు అందరిని ద్రాక్షపండు పొల్లనా లాగానే పవన్ కళ్యాణ్ గారిని గ్రావిటీ క్రమేణా రాజమండ్రిలో ఆయన పెట్టారు సరే, విజయనగరంలో యువగళం నుంచి క్రమేణా ఆయన గ్రావిటీ తగ్గుతూనే వచ్చింది. అవును, ఎందుకు తగ్గించేస్తుంది? మీడియా తగ్గించేస్తుందా లేకపోతే ఆయనే తగ్గుతున్నాడా? షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే వరకు ఊహల కథలు చెప్పినటువంటి మీడియా ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయింది. ఎప్పుడైతే సునీత గారికి రాజశేఖర్ గారికి సిబిఐ నోటీసులు ఇచ్చిందో వాళ్ళని ఏ పార్టీకి అర్థం కాని పరిస్థితి అయిపోయింది. సో కాబట్టి ఏంటంటే మీడియా ఊహల ఉయ్యాలు ఎక్కిస్తుంది. కాబట్టి ఆ ఊహల ఉయ్యాలలో పవన్ కళ్యాణ్ గారు తేలుతున్నారు. అందుకే భారతంలో చూస్తాడు ఒక ఆయన, కృత్యములు సంస్కృత కార్యములు కర్తవ్యములు, కష్ట సమయంలో ఊహించుకున్నది జరగదు, ఇంకేదో జరుగుతుంది. చివరికి పవన్ కళ్యాణ్కి నీకు బే, నీ అబ్బకు బే, నీకు ఇచ్చేది ఇంతే, ఉంటే ఉండు లేకపోతే పో. చివరిగా 25-30 చేతులు పంపిస్తారు తాంబూలం ఇచ్చి. ఓకే, సో కాబట్టి ప్లాన్ బికి జనసేన రెడీ అయి ఉండాలని సినిమా నటుడిగా ఆయన అభిమానిగా చెబుతున్నాను. ప్లాన్ బి అనేటువంటిది జనసేన దగ్గర ఉండాలి. లేకపోతే అనితర సాధ్యమైన స్థానాల్లో కష్టసాధ్యమై గెలుపుకు కూడా అవకాశం లేని స్థానాల్లో మీరు గెలిచి పోరాటం చేసే కంటే హస్తస్థం చేయడం బెటర్. పరిస్థితి అలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటి చంద్రబాబు నాయుడు గారిని మొన్న జైలుకి పోతారు అని చెప్పి ఒకసారి పంపించారు. ఇప్పుడు మరి రేపు బెయిల్ పిటిషన్ ఉంది, మళ్ళీ ఏమైనా పంపిస్తున్నారా? అవకాశం లేదు. జైలుకి వెళ్ళరు ఇంకా. ఆయన ఆ రోజు చెప్పాం, నో జైల్ ఓన్లీ బెయిల్, అంతే. ఇంకా ఆయనకి బెయిల్, ఆయన బెయిల్ రద్దు కాదు, కాకపోతే కేసు కంటిన్యూ చేస్తారు. ఒక ఆయన చెప్పాడులే, చంద్రబాబు గారు జైలుకి వెళ్తాడు, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బైకాట్ చేస్తుందని. ఆయన బైకాట్ చేసేది లేదు, జైలుకి వెళ్ళేది లేదు. సింగిల్ ఉన్న ఆర్మీ ఆయనే మళ్ళీ బలమైన ప్రత్యేక ఇది అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ ఎన్నికలు వైసీపీకి లైఫ్ అండ్ డెత్. ఓకే, అన్ని రకాల అస్త్రాలని అన్ని రకాల వ్యూహాలని అవలంబించుకుంటూ ప్రతి కార్యకర్త ప్రతి ఎమ్మెల్యే సైనికుడిగా కౌంటింగ్ పూర్తయ్యే వరకు నిఘా విభాగంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి, పరపతికి, రాజశేఖర రెడ్డి గారి గౌరవానికి మధ్య జరిగేటువంటి సంఘర్షణ ఇది. సో కాబట్టి రెండు ఏదైనా సరే ఇద్దరులో ఎవరు గెలిచినా సరే 2-3% ఓటు షేర్తోనే గెలిచే అవకాశాలు ఉంటాయి. మరి చూద్దాం. మీరు చెప్పినట్టు వైసీపీ లిస్ట్ చెప్పారు, మెజార్టీ అవి కూడా మారే లిస్టు ఏదో మీరు చాలాసార్లు ప్రకటించారు, సేమ్ అదే లిస్ట్ వచ్చింది. మరి టీడీపీ ఫస్ట్ లిస్ట్ ఏదైతే ప్రకటించిన 69 నియోజకవర్గాలు చారి గారు ప్రకటించారు. మోస్ట్ ఆఫ్ ద జనసేన మినహా టీడీపీకి ఎక్కువ మెజార్టీ స్థానాలు ఇవే ఉండబోతున్నాయంటూ కూడా చారి గారు చెప్తున్నారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ 2019 ఎన్నికల్లో కూడా వీళ్ళే పోటీ చేశారు. ఇప్పుడున్నటువంటి గ్రాఫ్ ప్రకారం కానివ్వండి, టీడీపీకి సంబంధించి వస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం కానివ్వండి, వీళ్ళే మళ్ళీ తిరిగి పోటీ చేయబోతున్నారు అంటూ చెప్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక మేజర్ ఇంపాక్ట్ టీడీపీ జనసేన పొత్తు.
సో ఈ పొత్తులో వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి వ్యూహ ప్రతివ్యూహాలు ఉంటాయి, వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారా, కలిసి పనిచేసే అవకాశాలు అసలు ఉంటాయా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇది ఈరోజు ఈహా టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.